వన్స్ మీరు కనుక దేవునికి లోబడి దేవుని చిత్తం చేయగలిగితే మీ జీవితం ధన్యకరంగా మారిపోతాయి. దేవుని మీరు మహిమపరచగలుగుతారు. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. మీరందరూ బాగుంటారని, దేవుని సన్నిధిలో ప్రతిరోజు బలపడతారని నేను నమ్ముచున్నాను. మీరు ఎవరైనా పరిశుద్ధాత్మ పొందకపోతే త్వరగా మీరు పరిశుద్ధాత్మ పొందుకోండి, అభిషేకముతో నింపబడండి, ఆత్మతో నింపబడాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. చూడండి, మనము ఆదికాండం 3వ అధ్యాయం 8వ వచనాన్ని గురించి మనం ధ్యానం చేస్తున్నాం. ఆదికాండంలో మరి తినకూడదని పండును తిన్న తర్వాత జరిగిన పరిమాణాలు ఏంటో మనం చూస్తున్నాం. ఆదికాండం 3వ అధ్యాయం 1వ వచనం చదువుతూ వస్తే ట్రెస్పాస్ అంటే అతిక్రమం ఏంటో మనకు స్పష్టంగా తెలుస్తున్నాయి. అతిక్రమం వేరు, పాపం వేరు. దేవుని బిడ్డలారా, ఇంకా కొన్ని ఆ పాపానికి మిస్టేక్స్ వేరు, ఎర్రర్ వేరు, ఇలాగ చాలా ఉన్నాయి బైబిల్లో. అయితే ఇప్పుడు అతిక్రమం వేరు, పాపం వేరు. అంటే అవన్నీ పాపం కిందే వస్తారు, కానీ దాని యొక్క క్రియలు మాత్రం వేరు వేరు లెవెల్లో వేరు క్రియలు ఉండదు. అతిక్రమం అంటే ఏంటంటే మొదటిగా కళ్ళతో పాపం చేయటం, ఆశించటం. ఆమె అదే చేసింది. అయితే మనలో దురాశలు పుట్టించే కార్యాన్ని వెంటనే విసర్జించాలి. దురాశ కనుక పరిపక్వమవుతే, అంటే మరలా అదే చూస్తా అదే ఆలోచిస్తా ఉంటే మాత్రం ఖచ్చితంగా అది పరిపక్వమై అది పాపానికి దారి తెరుస్తాయి. అందుకొరకు యేసుప్రభు చెప్పాడు, ఒక స్త్రీని మోగపుచ్చుపు చూడటమే పాపం అన్నాడు. అంతేకాదు, మీకు ఆ ఆశ కలిగినప్పుడు తోసేస్తే మిమ్మల్ని సాతాను బలవంతం చేయలేడు. కానీ మనము దాన్ని ఆశించి దాన్ని అనుభవించడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు అప్పుడు సాతాను మనల్ని పడగొట్టడానికి ప్రారంభిస్తున్నాడు. యేసుక్రీస్తు వారి దగ్గరికి రాయిని తీసుకొచ్చి చూపించాడు. అది కూడా పండుతో సమానం. చూచాడు, కానీ దాన్ని ఆశించలేదు, దాన్ని విసర్జించాడు. అందుకొరకే సాతాను పారిపోయినట్టుగా మనం చూస్తున్నాం. కొంచెంమంది దీనిలో ఏమి పెద్ద తప్పు ఏముందని అడుగుతారు. దేవుని బిడ్డలారా, అక్కడ దేవుని ఇర్రెస్పెక్ట్ చేసినట్టుగా మనకు అర్థమవుతుంది. దేవుని అఘోరపరిచినట్టుగా, ఘనహీనపరిచినట్టుగా అర్థమవుతుంది. ఎందుకంటే దేవుడు చూపించే మార్గాన్ని వదిలి దెయ్యాలు చూపించిన మార్గానికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా దేవుని అవమానపరిచినట్టు అర్థమవుతున్నాయి. ఎప్పుడల్లా దేవునికి లోబడకుండా, దేవుని మాట వినకుండా, దేవుని చిత్తం చేయకుండా మనం జీవిస్తున్నామో దేవుని ఆయాస పెట్టడమే కాకుండా దేవుని ఘనహీనపరుస్తున్నామనే విషయాన్ని మీరు మర్చిపోరాదు. అంతేకాదు, ఆదాము అవ్వ తన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి కోసం ఒక అంజురపాకును తీసి తన శరీరంలో కప్పుకున్నారు. దేవుని బిడ్డలారా, ఈరోజు కూడా చాలామంది ఏం చేస్తున్నారంటే పాపమేంటో దేవుని సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టకుండా పాపాన్ని కప్పిపుచ్చడానికి ప్రయత్నం చేస్తారు. అది అతిక్రమం అవుతాయి. దానివల్ల ఇంకా పాపం పెరిగిపోతూ శిక్షకి నువ్వు కారకుడు అవుతావు తప్ప దానివల్ల కలిసి వచ్చేది ఏమీ లేదు. అంతేకాదు, సాతాను చెప్పే ప్రతి మాట, వాడిచ్చే ప్రామిసెస్, వాడిచ్చే వాగ్దానాలన్నీ తర్వాత వాళ్ళకు అబద్ధమని తేలింది, కానీ ఇది లోపల జరగకూడదని అన్నీ జరిగిపోయింది. ఈరోజు ప్రభు మాట్లాడుతున్నాడు. మనుషుల వల్ల కూడా ఈరోజు చాలామంది శోధించబడతారు. దురాత్మ వల్ల కూడా చాలామంది శోధించబడతారు. మాంత్రికుల వలన శోధించబడతారు. తప్పుడు ఆలోచనలు చెప్పి, తప్పుడు మాటలు చెప్పి కొంతమంది లోబరుచుకుంటారు. ఇటువంటి తప్పుడు ప్రవచనాల్ని మీరు నమ్మవద్దు, తప్పుడు వాగ్దానాలు నమ్మవద్దు. ఎంతోమంది స్త్రీలు ఇటువంటి తప్పుడు వాగ్దానాలకు లొంగిపోయి దేవుని ఆశీర్వాదాన్ని, అద్భుతాన్ని పోగొట్టుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ఇటువంటి సాతాను యొక్క ప్రేరేపణ, సాతాను యొక్క క్రియలకు మీరు లోబడవద్దు. ఆజ్ఞను అతిక్రమించే పాపం. ఈరోజు అటువంటి పాపాన్ని మీరు విడిచిపెట్టి దేవుని సన్నిధికి రండి. దేవుడిచ్చే వాగ్దానాలు శాశ్వతమైనది. దేవుడు ఒక మాట ఇచ్చాడని అది ఖచ్చితంగా కాపాడుతాడు. మన గురించి దేవుడు ఆలోచించిన కంటే ఎక్కువ ఆలోచించే వాళ్ళు, అంతకంటే శ్రేష్టంగా ఆలోచించే వాళ్ళు ఈ భూమిలో ఒక్కరు కూడా లేరు. ఈవెన్ దేవదూతలు కాదు, లేకపోతే దెయ్యాలు కూడా కాదు. కనుక దేవుడు మీ గురించి ఎటువంటి ప్రణాళిక, ఎటువంటి ఉద్దేశం, ఎటువంటి ఆలోచన కలిగి ఉన్నాడో
అదే పట్టుకుని వెళ్ళాలి. మొదటిగా అది మనకు కొంచెం కష్టతరంగా ఉంటాయి. మనకు కొంచెం కొన్నిసార్లు దాన్ని మనము క్యారీ చేయటం, దానికి లోబడి అణిగిమణిగి ఉండటం కష్టతరంగా ఉంటాయి. కానీ వన్స్ మీరు కనుక దేవునికి లోబడి దేవుని చిత్తం చేయగలిగితే మీ జీవితం ధన్యకరంగా మారిపోతాయి. దేవుని మీరు మహిమపరచగలుగుతారు. ఈ మాటలు దేవుడు దీవించిన గాక. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. శక్తి చేత కాదు అయ్యా, బలము చేత కాదు, ఆత్మ ద్వారానే సమస్తం జరుగుతాయి. నా నామములో ఏమడిగినా ఇస్తున్నారు ప్రభా. ఇప్పుడే తాకండి ప్రభా. పరలోక మహిమను కుమరించండి, దైవిక ప్రసన్నాన్ని కుమరించండి, దైవిక వెలుగును దయచండి ప్రభా. ప్రతి ఒక్కరికి అసాధారణమైన అద్భుతమైన కార్యం జరిగించండి ప్రభా. విడుదలను ప్రకటిస్తున్నాను. సాతాను ఒక కుయితి తంత్రాలని గ్రహించే మనస్సు దయచేయమని అడుగుతున్నాను. అభిషేకం దయచేయమని అడుగుతున్నాను. ఇప్పుడే తాకుమని దీవించి బలపరచమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుడు మీకు ఇచ్చే వాగ్దానం కీర్తన 32:8.